చేసిన పాపం ఊరికే పోదు, ఉత్తికి ఆరేసి మరీ పోతుంది అనే మాటకు నిదర్శనం బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి. ఇంతకీ ఎవరి శ్రీకాంత్ రెడ్డి అనే కదా మీ డౌట్. అతనెవరో కాదండి, నెల్లూరులో వైసీపీకి చెందిన చోటా లీడర్. పేరుకి చోటా నాయకుడే కానీ చేసేవన్నీ లూటీ పనులే. చోటా లీడర్ అనే కంటే చోటా షకీల్ అనే పేరు ఇతనికి కరెక్టుగా సరిపోతుంది. ఇతను చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ అక్రమాలు. అలాంటి శ్రీకాంత్ రెడ్డి నెల్లూరులో వైసీపీ బడానాయకుడి పంచన చేరి ఎన్నో ఇల్లీగల్ దందాలకు తెరతీశాడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు రెడ్ కార్పెట్ వేశాడు. పొలిటికల్ బ్రోకర్ గా వ్యవహరిస్తూ తనకు నచ్చని నాయకుల మీద నిందలు వేసి రాజకీయంగా అడ్డు లేకుండా చేసుకుని తన పైశాచికాన్ని చూపించాడు. బడా రాజకీయ నాయకుల వద్ద ఉంటూ పైరవీలు చేస్తూ దందాలు చేస్తూ ఎందరినో నట్టేట ముంచాడు. ఇతని ట్రాప్ లో పడి ఎంతో మంది ఆర్థికంగా నష్టపోయి రోడ్డున పడ్డారు. రాజకీయాల్లో విలువలు విశ్వసనీయతకు పాతరేసి స్వప్రయోజనాల కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడనే అపవాదును మూటగట్టుకున్నాడు. అడ్డగోలు రాజకీయాలు చేయడం, చిల్లర పంచాయతీలు చేయడం, బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డం ఇతనికున్న మరో క్వాలిటీ. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో క్వార్జ్ అక్రమ మైనింగ్ మాఫియాకు అసలు సూత్రధారి కూడా ఇతనే. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికారులను ప్రలోభపెట్టి ప్రకృతి సంపదను, సహజ వనరులను దోచుకుని వందల కోట్లు వెనకేసుకున్నాడు. తన అక్రమ మైనింగ్ సజావుగా సాగేందుకు ఏకంగా దళారీ వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నాడు. అందరికీ మధ్యవర్తిత్వం వహిస్తూ అక్రమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగించాడు. ఇతను చేస్తున్న అక్రమాలను అడ్డుకునేందుకు యత్నించిన తెలుగుదేశం నేతలపైనే ఎదురు కేసులు పెట్టించి తన అక్రమ మైనింగ్ వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా చేసుకున్నాడు. అంతేకాకుండా ప్రభుత్వ అనుమతితో నిబంధనల ప్రకారం సక్రమంగా క్వారీలు నిర్వహించుకుంటున్న వ్యాపారులను బెదిరించి భయపెట్టి వారి క్వారీలను దోచుకున్నాడు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద దాడులు చేయించాడు. గత ప్రభుత్వం హయాంలో శ్రీకాంత్ రెడ్డి దురాఘాతాలకు హద్దే లేకుండా పోయింది. ఇన్ని దారుణాలకు పాల్పడిన బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి వెనక వైసీపీకి చెందిన బడా నాయకుడైన మాజీ మంత్రి ఉన్నాడని సమాచారం. ఆయన అండ చూసుకుని అధికార మదంతో చెలరేగిపోయిన శ్రీకాంత్ రెడ్డి జిల్లాలో క్వార్జ్ అక్రమ మైనింగ్ మాఫియా రన్ చేస్తూ వేల కోట్లు కొల్లగొట్టాడు. చివరికి ఇతని పాపం పండింది. పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. ప్రాథమిక దర్యాప్తులో వాస్తవాలు ఒక్కొక్కటి బయటకు వస్తుండటంతో బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి మెడకి ఉచ్చు బిగిస్తున్నారు. ఏ క్షణాలైనా శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సిఐడి బృందం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఇతని అక్రమాల పుట్టను తవ్వుతోంది. శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తే అతను చేసిన మరిన్ని అక్రమాలు వెలుగులోకి రావడంతో పాటు అతని వెనక ఉన్న బడా వైసీపీ నేత పేరు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత త్వరగా బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి చాప్టర్ క్లోజ్ చేసేందుకు సిఐడి టీం యాక్షన్లోకి దిగింది.